నమస్తే, వెల్కమ్ టు రైజ్ అండ్ షైన్. ధ్యానం చేస్తే కలిగే లాభాలు ఏంటి, అసలు ధ్యానానికి ఎలా సిద్ధం అవ్వాలి అనే వివరాలు మనం తెలుసుకుంటున్నాం. ఇంకా ధ్యానాన్ని ఎంజాయ్ చేయాలి, ధ్యానాన్ని అసలు పూర్తిగా దాన్ని ఇన్వాల్వ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు స్వామి బోధమయానంద మనకు వివరిస్తారు. నమస్తే స్వామీజీ. స్వామీజీ, మన గత ఎపిసోడ్లో ధ్యానానికి కావాల్సిన బేసిక్స్ ప్రిపరేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు డెప్త్గా వెళ్ళాలి అంటే కాస్త బేసిక్స్ అయిపోయినాయి, ఒక 6 months అన్నా పడుతుంది అన్నారు కదా, ఆ తర్వాత డెప్త్గా వెళ్ళాలంటే ఏం చేయాలి స్వామి? అందరికీ నమస్కారం. మళ్ళా గత శీర్షికలాగా అసతోమా సద్గమయ స్తోత్రం అందరూ పఠిద్దాం, తర్వాత మనం చర్చించుకుందాం. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఈ ప్రార్థనలో ధ్యానం ద్వారా మనం పొందవలసిన లక్ష్యం ఏమిటో తెలుస్తుంది. ఈ ధ్యానం నుంచే వచ్చిన ప్రార్థన. బృహదారణ్యకోపనిషత్ అనే ఒక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు పఠిస్తాడు. ఇది ఆయన హృదయం నుంచి వచ్చింది. ఓ భగవంతుడా, నన్ను అసత్యం నుండి సత్యం వైపు తీసుకువెళ్ళు. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది కర్మ, ఏది అకర్మ, ఏది ధర్మం, ఏది అధర్మం, ఇది నేర్పించేది ధ్యానం. లోపల నుంచి ఆన్సర్స్ వస్తుంటాయి. పుస్తక జ్ఞానం కాదు, ఏదో బొమ్మలు చూసి మనం జ్ఞానం పొందేది కాదు. హృదయ గర్భం నుంచి, అంతరాత్మలోంచి వచ్చే ఒక అద్భుతమైన ఒక ఇదది సమాధానం. ఇది సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకువెళ్ళిన ఆయన ఇష్టదైవానికి ప్రార్థన. తమసోమా జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి, తమస్సు అంటే అజ్ఞానం. ఎంతవరకు ఈ అజ్ఞానంలో పడి ఉంటావు మనం? అక్కడి నుంచి మేల్కొల్పాలి. వివేకానంద వెళ్ళి అమెరికాలో అమృతస్య పుత్రులు మీరు, అమృతస్య పుత్రులు మీరు, మనుషులు కాదు, మీరు స్త్రీలు కాదు, కేవలం పాశ్చాత్య వాళ్ళు కాదు, నల్లవాళ్ళు కాదు, తెల్లవాళ్ళు కాదు, స్వాభావిక సూర్యుడు కిరణాలు ఏ విధంగా ప్రపంచమంతా వ్యాప్తింపబడి ఉన్నాయో ఆ విధంగా మీరు అమృతస్య పుత్రులు చెప్పిన వెంటనే అమెరికా వాళ్ళు ఒప్పుకోలేదు ముందు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి, చిన్ననాటి నుండి వాళ్ళకి నేర్పించారు, మీరు పాపులు, మీరు పాపులు, మీరు ఏమీ లేదు, మీరు జస్ట్ ఆర్డినరీ ఫెలోస్, మీరని పాపాత్ములు మీరు చెప్పి 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 వాళ్ళలో ఒక భావం క్రియేట్ అయిపోయింది. ఈ నవ సన్యాసి వెళ్ళి, యంగ్ మ్యాన్ వెళ్ళి అదంతా కొట్టి పారేసి మీరు అమృతత్వాన్ని పొందండి, మీరు సింహం లాంటి శక్తివంతులు అంటే ముందు వాళ్ళు తట్టుకోలేకపోయారు. తర్వాత స్లోగా మెల్లిమెల్లిగా ఆయన వాక్యాలని, ఆయన సందేశాన్ని, జీవితం చూసి ఇంతవరకు ఇదంతా మనం తినేది చేదు తింటున్నాం, అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నాం. ఈ ధ్యానంలో ఒక ఇది కలుగుతుంది, ఒక ఓపెన్నెస్. పొదువైన కత్తి తీసుకొని మరి అజ్ఞానాన్ని ఖండించినట్లు అవుతుంది. మృత్యు, ఈ ఆత్మహత్యలు, ఈ కోరికలు, ఈ కామవాంఛనలు, ఇది మృత్యు. ఒక మృత్యువు చావు, కళ్ళు మూసుకోవడమే, ఇంకా శరీరం కారేస్తారు. ఇంకోటి, ప్రతిరోజు మనం మృత్యువుని అనుభవిస్తున్నాం. ఇది రామకృష్ణ పరమహంస ఆయన కూడా కన్నీళ్ళు కార్చి ఒకరోజు ప్రార్థన చేశారు. అమ్మా, ఈ సమాజంలో ఏం చూస్తున్నాను, వాళ్ళ మనస్సు అంతా కడుపు మీదే ఉంది, అంత దౌర్బల్యమా అమ్మా. ఈ 1,00,000 మందిలో ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం నీ గురించి ఆలోచిస్తున్నారమ్మా అని చెప్పి ఆయన వివేకానంద ఆది శిష్యులకి ఈ ప్రోత్సాహం కూడా ఇచ్చారు. వెళ్ళండి, కొంచెం ముందుకు వెళ్ళండి, 10 మందితో ఈ ఆనందాన్ని పంచుకోండి, మీరు మాత్రం పాయసం తింటే అలాగ పక్కింట్లో ఆకలితో మండుతున్నాడు. ఈ ధ్యానానికి ఒక వెలుగిచ్చారు ఆ రామకృష్ణ పరమహంస. వివేకానంద ముందు ఆర్గ్యుమెంటేటివ్ వ్యక్తి, లాజిక్ ఎక్కువ, రేషనల్ ఎక్కువ, ప్రతి దానికి వాద వివాదాల్లో మునిగిపోయేవాడు, ఒప్పుకునేవాడు కాదు. బట్ రామకృష్ణ ఆయనకు మెల్లిమెల్లిగా ఆయన ప్రభావం, ఆయన ఒక ఇదంతా శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. సో అక్కడ ధ్యానంలో అందరూ ఏదో ఒకే విధమైన ఒక ఇది చూపిస్తారు. అయితే రామకృష్ణ పరమహంస ఒక 4-5 విధమైన ధ్యానాల్ని అందరికీ అనుకూలమయ్యేలాగా, బిడ్డ నుండి ప్రధానమంత్రి వరకు విధమైన ఇది ఇచ్చారు. మనోభావం చాలా ఇంపార్టెంట్ ధ్యానంలో. 3-4 పిల్లలు ఉంటారు ఇంట్లో, బంధువులు వస్తారు, అందరికీ ఒకే రుచా, అందరికీ ఒకే బిర్యానీ, అందరికీ ఒకే కూర లేదు. అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి చేసి పెడుతుంది. ఎందుకంటే అసీమ ప్రేమ రూపాయ తల్లి. అదేవిధంగా ధ్యానంలో కూడా ఆ భగవంతుడు, అసీమ ప్రేమ రూపాయ భగవంతుడు రకరకాల ఆపర్చునిటీస్ ఇచ్చాడు, అందరికీ అవకాశం. ఎలాంటి ధ్యానం చేయాలి? 4 మార్గాలు. ఒకటి, నామధ్యానం చేయండి. రామకృష్ణ పరమహంస ఇది
నామధ్యానం చేస్తే ఆ నామం 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 నామే రుచి, ఇంకా ఇవన్నీ వేరే ఇంకా ఆలోచనలు వద్దండి మనకి. నామంలో మునిగిపోవాలి, నాలికంతా తీపి అయిపోవాలి. రెండవది రూపధ్యానం. ఎవరైనా ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటాడు దూరంలో, అతని పేరు కృష్ణ అనుకుందాం. అక్కడి నుంచి పిలుద్దాం, కృష్ణ 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 అని. ఫస్ట్ వినబడదు, ఇంకొంచెం మనం గట్టిగా అతను పిలుస్తాం, లేకపోతే ఫోన్ కాల్ చేస్తాం, ఫలానా ఇది కావాలని. కృష్ణ ఇంకొంచెం, అయ్యా నిన్నే పిలుస్తున్నాను కృష్ణ. అప్పుడు అతను తిరిగి ఏమి నాయనా సారీ నేను వినపడలేదు అని దగ్గరికి వద్దు. అది నామరూప ధ్యానం. అది కాన్సన్ట్రేటెడ్గా పిలుస్తున్నాం. అతని వ్యక్తి నాకు కావాలి, అతనే నాకు పరిచయం ఉన్న వ్యక్తి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఆనందం కలుగుతుంది. వి గెట్ కాన్ఫిడెన్స్, ఓ నాకు కూడా స్థానం ఉంది ధ్యానంలో. మూడవది గుణధ్యానం. గుణధ్యానం అంటే భగవంతుడి ఇష్టదైవం ఒక గుణాల్ని కథ రూపంలో వివరించిందంతా మనం గుణాలు చేసుకోవాలి. అది మనం రీకలెక్ట్ చేసుకుంటే అదే ధ్యానం. ఇది కూడా అవకాశం ఉంది. ఇంకా సరళంగా చెప్పాలంటే భగవద్గీత 10వ అధ్యాయం దయచేసి కంఠస్థం చేయండి. విభూతి యోగం అంటే విభూతులు, దేవుడి యొక్క స్వరూపం ఏమిటో తెలుస్తుంది. ఈ పెద్ద వృక్షం ఉంది మన కింద చుట్టూ ధ్యానిస్తాం, ఇదే భగవంతుడి స్వరూపం ధ్యానం చేయండి. శ్రీకృష్ణుడు అంటాడు కదా, వృక్షాణం అశ్వత్థ అశ్వత్థానాం వృక్షయ, ఈ చెట్టుల్లో నేను అశ్వత్థ వృక్షుణ్ణి అంటే పెద్దది అని. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు చూపించాడు మనకి గుణధ్యానం. ఇంకా కొంచెం తేలిక వెళ్ళాలంటే లీలాధ్యానం. ఏంటి లీలాధ్యానం అంటే భగవంతుడి ఆ దేవుడి ఒక ఇష్టదైవం ఒక కథలు, రామాయణం చదవండి, ఆ కథల మీద ధ్యానం చేయండి, ఇంట్రాస్పెక్ట్ చేయండి, ఒక ఫిలిం షో లాగా మనసులో చూడండి ధ్యానం. అంటే ఇది అని కాదు, లిమిటెడ్ ఏరియా ఆఫ్ మెడిటేషన్ కాదు. శ్రీరామకృష్ణ పరమహంస వచ్చి మోడర్న్ మ్యాన్కి నేను 16 అణాల ఒక సాధన చేశాను, మీరందరూ ఒక్క అణా సాధన చేయండి అయ్యా అంటారు. ఒక్క అణా అంత చేయండి చాలు అంటారు. శారదామాత శ్రీరామకృష్ణ ధర్మపత్ని రామకృష్ణ సంఘానికి జనని, ఆవిడ అంటుంది ఉదయం 3 గంటలు వేసి 4 గంటలు 1,00,000 సార్లు జపధ్యానం చేసేది, నామధ్యానం. 1,00,000. ఒక మహిళ పనంతా ఉంది ఆవిడకి, 40 మందికి వంట చేయాలి అని ఆవిడ కెపాసిటీ 1,00,000 సార్లు జపం చేసి కౌంట్ చేసేదంట. అమ్మ మోడర్న్ లైఫ్లో అవన్నీ సాధ్యం కాదు, సరేనాయనా నేనే కదా ఉదాహరణ, నన్ను చూసైనా చెయ్యి, నువ్వు 1,00,000 చేయొద్దు 20,000 చెయ్యి. ఆవిడ కొంచెం డిస్కౌంట్ ఇచ్చింది, 80% డిస్కౌంట్ ఇచ్చింది అమ్మ ప్రేమ. కొంతమంది అది కూడా చేయలేకపోయారు, ఈవిడ చేసేది వాళ్ళ కోసం జపధ్యానం. అమ్మ మీరెందుకమ్మా ఇంతకు చేస్తున్నారంటే, నా దగ్గర జపం మంత్రం తీసుకున్నారు, నా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు, నన్ను మర్చిపోయారు, వాళ్ళ జపం కూడా మర్చిపోయారు, వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. తల్లికి వీళ్ళు రుణపడి ఉండాలి. సో ఈ 4 ధ్యానాలు చూడండి, ఒకటి నామధ్యానం, ఒకటి రూపధ్యానం, ఇంకోటి గుణధ్యానం, లీలాధ్యానం. ఈ 4 ఇప్పుడున్న మోడర్న్ లైఫ్కి మామూలుగా 1000, 100 అలా చేస్తుంటారు స్వామీజీ, ఎంతవరకు చేస్తే సరిపోతుంది? ఇది 108 సార్లు మినిమం ఉదయం, 108 సార్లు మినిమం సాయంత్రం పూట, సూర్యాస్తమం సూర్యోదయం సమయంలో చెయ్యాలి అని ఎటర్నల్ రూల్. అది దీంట్లో మార్పు ఏమీ లేదు. ఎందుకంటే కాస్మిక్ వైబ్రేషన్స్ను మనం చూస్తే లేచిన వెంటనే మనసు ఎలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే నిన్నటి రోజు పనులు టెన్షన్ మర్చిపోయాం, కరిగిపోయింది అవన్నీ మనస్సులో, సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయింది. 10 గంటల తర్వాత అవి బయటకు వస్తాయి. బట్ మార్నింగ్ ఉదయం పూట ఏమవుతుంది, సుప్రభాత సమయానికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో లేచి తొందరగా ఉపయోగించుకోవాలి. ఇంకొక ఇది తెలుసుకోవాలి ఏమిటంటే, ఈ తీర్థక్షేత్రాల్లో మనం వెళ్ళినప్పుడు సరిగ్గా ధ్యానానికి ప్రార్థనకి ఉపయోగించుకోవాలి. అక్కడ హోటల్ ఉందా, అక్కడ భోజనం ఉందా, అక్కడ ఉండడానికి అవి తమాషగా ఎవరు చెప్తూ ఉంటారు, హరిద్వార్కి వెళ్తారు, ఉత్తరకాశీకి వెళ్తారు దక్షిణ భారత్ నుంచి, ముందు కాఫీ షాప్ ఎక్కడుందో కనుక్కొని ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే కాఫీ అదే మసాలా దోశ కావాలి, అక్కడ ప్రశాంతత మనకు వద్దు. అందుకే హోటల్స్ బిజినెస్ చాలా ఎక్కువైపోయింది. ఎవరో యాదగిరి గుట్టకి వెళ్ళారంట, అక్కడ లడ్డూలు ఎక్కడ దొరుకుతాయి, ఈ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి, అక్కడికి వెళ్ళేది యాదగిరి గుట్టకి, ఆ బీట్స్లో ఉన్నాయి కదా లడ్డూలు అని, ఎమరాల్డ్ షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ లడ్డూలు ఎందుకు నీకు అంటే భోగం, ఇంకా నీకు అక్కడికి వెళ్ళి వస్తువులు, అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామో నీకు ఆంజనేయ స్వామో వాళ్ళ గురించి నువ్వు ఆలోచించి కాసేపు ప్రశాంతంగా కూర్చో, మనస్సులో ఆ ఒక ట్రైనింగ్ రావాలి, అక్కడున్న పవర్ అనేది ఉపయోగించుకోవాలి. బృందావనంకి వెళ్తారు, అక్కడ మిడ్నైట్ మధ్యరాత్రిలో వైబ్రేషన్స్ ఎక్కువ. తెలిసిన వాళ్ళు సైకాలజీలు అక్కడ లేచి వెంటనే ధ్యానం చేస్తారు, వాళ్ళు మిడ్నైట్ పడుకోరు వాళ్ళు. ఎందుకంటే కృష్ణుడు రాసలీల ఆడిన సమయం అది ప్రత్యక్షంగా ఉన్న సమయం అది, శ్రీరామకృష్ణ అనుభవించారు అది. కాశీకి వెళ్తారా,
మధ్య మధ్య దినంలో 12 గంటలకి 1 గంటకి 2 గంటలకి ఆ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతుంటాయి. ఉత్తరకాశీకి వెళ్తారా, అక్కడ రోజంతా వైబ్రేషన్స్లో ఉంటాయి. సో ఈ విధంగా మా తిరుపతికి వెళ్తారా, ఆ విధమైన భక్తి జ్ఞానం ప్రవహిస్తుంది అది. సో ఈ విధంగా తీర్థక్షేత్రాల్లో ధ్యానానికి మనం ఇది బికాజ్ ఆ బ్రహ్మాండానికి మన శరీరానికి ఒక సంబంధం ఉంది. అక్కడ కొంత సమయమైనా అక్కడ కూర్చొని ధ్యానం చేయాలి. అందుకే ఒక ఈవో గారు, జైఈఓ గారు ఉండేవారు. ఆయన ఆయన టైంలో ఒక ధ్యాన మందిరాలను తిరుపతిలో కట్టారు. అంతవరకు ఎవరు దాని గురించి ఆలోచించలేదు. ఆయన రిటైర్మెంట్ తర్వాత కొంతమంది చేస్తున్నారని విన్నాను, బట్ ఆ ప్రాముఖ్యత ఆయన ఇచ్చారు. బికాజ్ ఆ స్వామి ఒక ఇది సన్నిధిలో మనం కూర్చొని ధ్యానం చేయాలి, కేవలం అక్కడ దర్శనం చేసుకుంటే లాభం లేదు. ఆయన దర్శనం మన హృదయంలో కలగాలి. అప్పుడు ధ్యానానికి, యోగానికి ఒక విలువ ఉంటుంది, ఒక సాధన కింద మనం మార్చుకోవచ్చు. సో 4 ధ్యానాలు చెప్పాను మీకు. మనం ధ్యానం ఈ ఎక్స్పెరిమెంట్ ప్రయోగానికి వెళ్ళే ముందు దీనికి ఒక సపోర్ట్ ఇవ్వాలి. ఈ 4టికి ఒక సపోర్ట్ ఇవ్వాలి. రామకృష్ణ పరమహంస అంటారు ఏమిటంటే, భావాలు చాలా ఇంపార్టెంట్, కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. నీ వెనకాల ఉండే భావం ఏమిటి? వంటగదిలోకి వెళతాం, నీ భావంతో వెళతాం, ప్రేమతో వెళతాం. హోటల్కి వెళతాం, అది వేరే భావంతో వెళతాం. మీ ఆఫీస్కి వెళతారు, వేరే భావంతో వెళతారు. అదేవిధంగా ధ్యానంలోనూ 4-5 భావాలు ఉన్నాయి. ఈ ఫీలింగ్తో వెళ్ళాలి. ఈ ఫీలింగ్ లేకుండా ఉంటే ధ్యానం అనేది పనిష్మెంట్ లాగా ఉంటుంది. కూర్చోలేము, ఇది అటు తిరుగుతూ ఉంటాం, చంచలం అవుతుంది. ముఖ్యంగా నేను సరళంగా చెప్పాలంటే, ఒక దేవాలయానికి మామూలుగా ఒక గణేష్ గుడికి వెళ్తాం. కొంతమంది ఇక్కడ రామకృష్ణ గుడికి వస్తారు. ఏ భావంతో వస్తారు? ముందు ఆత్మవిశ్వాసంతో వస్తారు, ప్రేమతో వస్తారు. రెండవది ఏదో అరటిపళ్ళలో, కొబ్బరికాయలో, మిఠాయిలో తీసుకొచ్చి నైవేద్యం దేవుడికి అర్పిస్తారు. మూడవది ఆ ఒక సంకల్పంతో వస్తారు. ఈ భావాలతో వెళ్ళాలి. రామకృష్ణ పరమహంస మనకు నేర్పించారు ఏమిటంటే, ఆయన ద్వారా వివేకానంద ఇత్యాది శిష్యులు మన వేదాంతంలోకి వచ్చింది, దాస్యభావంతో మెడిటేట్ చేయండి. దాస్యభావం నామధ్యానం, అక్కడ లింక్. దాస్యభావానికి అద్భుతమైన ఉదాహరణ ఎవరండి? మన ధర్మంలో ఆంజనేయ స్వామి. ఎవరయ్యా మీరు అంటే, రామదాసుడిని. నేను హనుమంతుడిని ఎప్పుడూ చెప్పుకోలేదు. వివేకానంద ఏ ధ్యానం చేశారు? రామకృష్ణ ధ్యానం చేశారు. ఒక పుస్తకం ఉంది మా ప్రచురణలో, నరేంద్రాస్ రామకృష్ణ సాధన, రామకృష్ణాస్ నరేంద్ర సాధన అని చిన్న పుస్తకం ఉంది. చాలా అద్భుతమైన గమ్మత్తు పుస్తకం అది. నరేంద్రుడు రామకృష్ణ సాధన చేశారు. రామకృష్ణ దక్షిణేశ్వరంలో కూర్చొని నరేంద్ర ఇంకా రాలేదే అని ధ్యానం చేశారు. ఇది దాస్యభావం, ఇంకొక సంబంధం, దాస్యభావం. రెండవది ధ్యానం ఏం చేయాలి? వాత్సల్య భావం. చాలా అద్భుతమైన ఇది మనకి లెసన్స్, పాఠాలు పెద్దవాళ్ళు నేర్పించింది. వాత్సల్య భావం ఉదాహరణ ఎవరు? యశోదాకృష్ణ. ఆ భావంతో ధ్యానం చేయి. యశోదకి కృష్ణుడు పరమాత్ముడు, ఈ జగత్తు రక్షకుడు అదేందేవలే, నా బాలగోపాలుడే. ఎంత ప్రేమ, ఎంత ఇది చూపించింది ఆవిడ. మన కథలు వింటుంటాం, చూస్తూ ఉంటాం. ఇది రెండు. మూడవది సంతాన భావం. రోల్ చేంజ్ అవుతుంది, యాక్టింగ్ చేంజ్ అవుతుంది. నువ్వు బిడ్డ అవుతావు, ఆ భగవంతుడు తల్లి అవుతుంది. సంతాన భావం, నేనే నీ కుమారుడిని, నేనే కుమార్తెని. ఆ భావంతో రామకృష్ణులే చూపించారు. అమ్మా అమ్మా అమ్మా, నేను నీ కుమారుడిని, నేను నీ బిడ్డని, నాకేమైనా ఆశీర్వాదం. అమ్మ కలకత్తా నుంచి ఎవరో వస్తున్నారు, మాట్లాడిన వాళ్ళతో అమ్మదే. మాటకి ఒక ఇది శరణాగతి భావంతో అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. తోతాపురిని ఆయన వచ్చి, నువ్వు సన్యాసం తీసుకో, నీ మనస్సు చాలా ఫిట్గా ఉండి ఇది స్ట్రాంగ్గా ఉంది, సన్యాసం నువ్వు అర్హుడు అంటే అమ్మని అడిగేసి వస్తారు. ఆయన అనుకున్నాడు చంద్రమణిదేవి ఆయన ఈ శరీరంగా ఇది చేసిన తల్లి అనుకున్నాడు. ఆవిడ తిన్నగా రామకృష్ణ కాళీమాత దగ్గరికి వెళ్ళి, అమ్మ తోతాపురి వచ్చాడు, నేను తీసుకొని సంతాన భావంతో ఆయన ధ్యానం చేశాను. నాలుగవది శాంతభావం. ఋషులు ఏ విధమైన కోరికలు లేకుండా చెట్టుల కింద, నదుల పక్కన, హిమాలయాల్లో శాంతోయమాత్మ ఆ భావంతో ధ్యానించి. ఇంకొక అద్భుతమైన ఇది ఉంది, సఖ్యభావం. భగవంతుడి ఫ్రెండ్ మీరు, నేను భగవంతుడి ఫ్రెండ్, ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై ఫ్రెండ్. అక్కడ బిజినెస్ ఏమిటండి? అక్కడ ఇంకేమి కోరికలండి? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏమైనా చేసేది? కుచేలుడు శ్రీకృష్ణుడు. కుచేలుడు ద్వారకా అంత దూరం నడుచుకొని వెళ్ళాడు. ఎందుకు? శ్రీకృష్ణుడు నా మిత్రుడు. గురుకులంలో సందీపిని మహర్షి దగ్గర ఇద్దరు చదువుకున్నాం. బయట ఆపేశారు, ద్వారపాలకులు ఆపేశారు. వెంటనే వెళ్ళారు, చెప్పారు, ఎవరో మీ మిత్రుడు అంట, ఎవరో భేదవాడు. ఎవరు? కుచేలుడు. శ్రీకృష్ణుడే వచ్చేసాడు. రుక్మిణితో, సత్యభామతో, అందరితో, ఆ 16,000 మందితో వచ్చి కాళ్ళు కడిగాడు. మిత్రుడు కాళ్ళు కడిగాడండి. రామకృష్ణ ఈ కథలు చెప్పి ఏడ్చావు. ఎలాంటి మిత్రుడు అయ్యా? మిత్రుడు కోరుకోలేదు, పరమాత్ముడు అన్నీ ఇచ్చేశాడు, వజ్ర వైడూరాలు ఇచ్చేశాడు.
ఇంకా లాస్ట్ ఉంటే రుక్మిణీదేవి ఆపింది. సో ఈ విధమైన భావం ఈ ధ్యానంలో ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవచ్చు. మంచి డెసర్ట్ లాగా భోజనం తర్వాత చక్కటి ఒక పాయసం తినే ఒక ఐస్ క్రీమ్ తింటే ఎలా ఆనందంగా ఉంటామో, పాన్ వేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో రామకృష్ణులు ఇవన్నీ మనకు నేర్పించారు. ఇది ధ్యానంలో కలిగే ఒక ప్రాసెసెస్. ఇది ఒకటే అని కాదు, చూడండి, నామధ్యానం, రూపధ్యానం, గుణధ్యానం, లీలాధ్యానం. దీనికి సపోర్ట్ ఏమిటి? దాస్యభావం, సంతానభావం, వాత్సల్యభావం, సఖ్యభావం, శాంతభావం. ఈ 5కి 4 సపోర్ట్ ఇచ్చుకుంటే మనం ఎక్కడ కూర్చున్నా, బస్ స్టాండ్లో ఉన్నా కూడా ఆ భావంతో ఉండొచ్చు. ఇంట్లో ప్రశాంతంగా ఒక్కరే కూర్చున్నారా, ధ్యానం చేయండి. ఆఫీస్లో బిజీగా ఉన్నారా, చాలా పని ఉందా మీకు, అప్పుడు కూడా ధ్యానం, శాంతమే మాత్రం. ఈ విధంగా మనం ధ్యానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రచారం చేయాలి. ప్రజల్లో ఆ విధమైన ఆ ఒక గొప్పతనం, ఆ ఒక ఆత్మభావంతో వాళ్ళని ప్రేరేపించాలి, ముందుకు తీసుకువెళ్ళాలి, ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. ఎవల్యూషన్ అంటారు. సో అంటే ఏదో చేస్తున్నాం అన్నట్టుగా కాకుండా ఇలాంటివన్నీ తెలుసుకొని చేస్తే దాని విషయం ఫస్ట్ అర్థమైతే చేయగలుగుతారని నాకు అందరికీ చేయగలిగి ఒక ఇది చూపిస్తున్నారు కదా. 4-5 ద్వారాలు ఉన్నాయి. తిరుపతికి వెళతాం, అందరూ ఇప్పుడు ఫ్లైట్లో ఉన్నాయి, ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు, సాయంత్రం తిరిగి వచ్చేయచ్చు. పూర్వకాలం నడిచి వెళ్ళేవారు, ఇప్పుడు కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి. మేము చూస్ చేసుకోండి, ఈ భావాలు ఏదైనా చూస్ చేసుకోండి. ఎందుకు అంత కష్టపడుతున్నారు? ఎందుకు అంత టెన్షన్లో మునిగి బాధపడి ఒకళ్ళు తిట్టుకోవడం, విమర్శించుకోవడం? లోపలికి వెళ్ళండి, ఆనందంగా ఉండండి. తర్వాత బయట ఏ కల్మషం లేకుండా, ఏ మలినం లేకుండా మీ కర్మలు చేయండి, మీ పనులు చేయండి, బాధ్యతలు వహించండి. అప్పుడు మన ఇంటర్నేషనల్ యోగా డే కాదు, ఈరోజే యోగా డే. 21 జనవరి ఒకటే కాదు. వై నాట్ టుడే, వై నాట్ టుమారో? ఆ ఒక విశ్వాసంతో మనం ధ్యానం చేయాలి, మన యోగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. స్వామీజీ, మనం గతంలో అంటే బేసిక్స్ తెలుసుకుందాం. శ్వాస నిశ్వాసాల మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అని. ఇక్కడ నుంచి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ప్రాక్టీస్ చేసే ముందు ఒక చిన్న 4వ స్టెప్, అంటే ముందు స్థిరంగా కూర్చోవడం, రెండవది గమనిక, మనస్సుని బాగా చూసి అదే ఒక 5 నిమిషాలు స్పెండ్ చేయాలి వేరే టైంలో. మనం ఇక్కడ హింట్స్ ఇస్తున్నాం ప్రేక్షకులందరికీ. ప్రాక్టికల్గా చూడాలంటే వాళ్ళకు కొంచెం టైం ఇస్తే వాళ్ళకి మళ్ళీ అనుభవం కలుగుతుంది. ఎందుకంటే చెప్పాను కదా, ఏదో ఒక ఆలోచన, దాని వెనకాల ఉండే అట్రాక్షన్, మనసు వెళ్ళిపోయింది అక్కడికి. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో తప్పు చేస్తున్నానే, ధ్యానంలో ఉండేవాడిని దాని వెనకాల ఎందుకు వెళ్ళినా, మళ్ళీ కిందకి లాక్కొని అవుతాం. అది ప్రాక్టీస్లో వస్తుంది. మీకు ఆ టైం స్పాన్ బాగా నెట్ ప్రాక్టీస్ చేస్తే తర్వాత మెయిన్ మ్యాచ్. క్రికెట్, ఫుట్బాల్, ఎవరైనా వంట చేసేటప్పుడు కూడా కొన్ని ఎప్పుడు సక్సెస్ అవుతుందా, రాదు. తల్లి దగ్గర, వంటోడి దగ్గర బాగా నేర్చుకోవాలి, అప్పుడు బాగా ఇది అవుతుంది, మసాలా క్రియేట్ అవుతుంది. 3వది ఈ శ్వాస నిశ్వాసం. ఇక్కడ పతంజలి మహర్షి ప్రకారం ప్రాణాయామం అన్నీ, నాడి శుద్ధి ప్రాణాయామ, కపాలభాతి, రామ్దేవ్ బాబా గారు చాలా ఇచ్చేశారు, దాన్ని స్ప్రెడ్ చేశారు. బట్ శారదామాత అంటుంది, ఎక్కువ ప్రాణాయామం గురించే నువ్వు ఆలోచిస్తూ ఉంటే 4వ అంతస్తు ఎప్పుడు పెడతావు? సో ఆ ప్రాణాయామం అనేది ఒక చిన్న టేక్ ఆఫ్ లాగా. అక్కడ నువ్వు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసి ముందుకు నామధ్యానానికి వెళ్ళిపో. అప్పుడు నామధ్యానం, జపధ్యానం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏకాగ్రత, ప్రాణాయామం కలుగుతుంది. ఇట్స్ అన్ ఇంటర్నల్ చేంజ్. ఈ ముఖ్యమైన నేను చెప్పవలసింది ఏమిటంటే, ఇక్కడ వార్నింగు, ప్రాణాయామం ఒక గురువు దగ్గర, ఎక్స్పర్ట్ గురువు దగ్గర నేర్చుకోండి. దయచేసి పుస్తకాలు చదివో లేక ఏదో వేరే టీవీ ఛానల్లో చూసి చేయకండి. ఎందుకంటే గురువు ఉంటే తప్పుల్ని ఆయన కనిపెట్టి ఆ లోపాలని దిద్దుతాడు. లేకుండా ఉంటే అది బ్రెయిన్ సెల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఒక ప్రమాదం ఉంది. కొంతమందికి హీట్ అయిపోద్ది బ్రెయిన్, బికాజ్ ప్రాణాయామం మీదే వాళ్ళు ఎక్కువ సమయం బాడీ హీట్ అయిపోయి వాళ్ళు వేరే లైఫ్కి దానికి మ్యాచింగ్ ఉండదు. డయట్ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. సో దయచేసి మెడిటేషన్ గోల్ ఉన్నవాళ్ళు, లక్ష్యం ఉన్నవాళ్ళు ప్రాణాయామం ఒక మెట్టులాగే భావించి ముందుకు వెళ్ళండి. అందుకే ఇక్కడ మనం ఆ ప్రయోగం చేద్దాం. 4వ స్టెప్ ఏమిటంటే, ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలని చాలామందికి డౌట్ వస్తుంది. రామకృష్ణ పరమహంస ఉన్నప్పుడే ఆయన ఎవరో ప్రశ్నించారు. ఆయన అన్నారు, మెజారిటీ మానవాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ, భక్తి ఎక్కువ, వాళ్ళకి అద్వైత జ్ఞానం తక్కువ. భ్రూమధ్య చేయాలని శ్రీకృష్ణుడు వేరెవరు బోధించారు. అయినప్పటికీ ఈ ఎమోషన్స్ వల్ల మనసు ఆటోమేటిక్గా మన హృదయంలోకి వచ్చాయి. హార్ట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఎమోషన్స్. అందుకే రామకృష్ణ ఫస్ట్ అంటారు, ఇక్కడ హృదయ కమలం, ఈ సెంటర్ ఆఫ్ యువర్ చెస్ట్, 6 అంగుళాలు గొంతు నుంచి కిందకి, 6 అంగుళాలు నాభి నుండి పైకి. ఇది అనాహత చక్ర ఒక స్థానం. హృదయ కమలం, మీ హృదయ కమలం లాగా భావించండి. ఈ ఎక్సర్సైజ్ ఈరోజు మనం ప్రయోగం చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మనం స్థిరంగా కూర్చుందాం, నేరుగా కూర్చుందాం, వెన్నెముక నేరుగా పెడదాం. మరీ టైట్గా కూర్చోకుండా కొంచెం ప్రశాంతంగా చక్కగా కూర్చొని, నా శరీరం ఆరోగ్యంగా ఉంది, బలంగా ఉంది, ఏ విధమైన రోగాలు లేవు, ఏ విధమైన
బద్ధకం లేదు అని ఆలోచించండి. ఇప్పుడు మీ చుట్టూ ఒక శక్తి స్పందన, శక్తి వైబ్రేషన్స్, బలమైన వైబ్రేషన్స్ మీ శరీరం చుట్టూ ప్రవహిస్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది. సుఖంగా కూర్చున్న తర్వాత, స్థిరంగా కూర్చున్న తర్వాత మనస్సుని గమనించండి బాగా. ఒక డాక్టరు ఒక రోగి ఒక నాడిని ఏ విధంగా పరీక్షిస్తాడో ఆ విధంగా మనస్సుని అబ్జర్వ్ చేయండి, పరీక్షించండి. ప్రతి క్షణము మేలుకొని ఉండండి, జాగృతంగా ఉండండి. మర్చిపోకండి మీ ఉద్దేశం, ఎందుకు కూర్చున్నారో. ఆసనంలో కూర్చున్నప్పుడు వ్రేళ్ళని మీరు కలిపి పెట్టుకోవచ్చు మీ తొడ మీద. అది విష్ణు ముద్ర. లేక కుడి చేయి పైన, ఎడమ చేయి కింద, ఆ విధంగా ముద్రలో కూర్చుంటే ఇది శివుడి ముద్ర. అనుకూలంగా ఉంటుంది ధ్యానం చేయడానికి. అదే ముద్రలో కూర్చొని మనస్సుని చూస్తూ ఉండండి. మనస్సు నుంచి డిటాచ్ అయిపోయి ఏ విధమైన సంబంధం లేకుండా, ఆకర్షణ లేకుండా గంభీరంగా ఆత్మవిశ్వాసంతో ప్రయోగం చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు అదేవిధంగా మూడవ మెట్టుకు వెళదాం. శ్వాస నిశ్వాసం సమానంగా 6 సెకండ్లు, 7 సెకండ్లు, 8 సెకండ్లు ఊపిరి పీల్చుకోండి. అదే సమయం ఊపిరి వదలండి. మళ్ళీ రెండవసారి ఊపిరి పీల్చుకోండి. మీ శ్వాసకోశాన్ని నింపుకోండి. పాజిటివ్ వైబ్రేషన్స్, ప్యూర్ వైబ్రేషన్స్, శుద్ధమైన భావాలతో నింపుకోండి. మీ నరాలు, మీ శరీరం, మీ రక్తం, మీ ఎముకలు అన్నీ ప్రశాంతమవుతున్నాయి. మీ మనస్సు చంచలం లేకుండా అలాగే స్థిరంగా ఉంది. ఆ అనుభవం మీకే కలుగుతుంది మెల్లిమెల్లిగా. ఒక చెరువు ప్రశాంతంగా ఉంటే లోపల ఉండే చేపల్ని, చెట్లని, మొక్కల్ని మనం చూసేలాగా మన ఆత్మని కూడా మనం చూడవచ్చు, ఆ అనుభవం పొందవచ్చు. ఆత్మానందంలో, ఆత్మానంద సాగరంలో మునిగిపోవచ్చు. 4వ మెట్టుకు వెళదాం ఈరోజు. మీ శరీరంలో హృదయం అనే ఒక స్థానాన్ని గుర్తించుకోండి. 6 అంగుళాలు గొంతు నుంచి కిందకి. అది మీ ఏకాగ్రత స్థానం. అది సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని. గుర్తుకోసరం మీ రైట్ హ్యాండ్ని ఒక మొగ్గలాగా చేసి వ్రేళ్ళని సెంటర్లో పెట్టుకోండి. అప్పుడు ఏకాగ్రత కలుగుతుంది ఎక్కడ మీరు ధ్యానం చేయాలి అని. ఎడం వైపో కుడివైపు కాదు, సెంటర్ ఆఫ్ యువర్ చెస్ట్. అక్కడ ఒక 12 దళాల ఒక కమలం, ఒక పద్మం వికసించి ఉంది అని ఆలోచించండి. బాగా ఊహించండి, మనస్సులో ఆ పిక్చర్ తెచ్చుకోండి. మీ హృదయంలో ఆ ఫీలింగ్ రావాలి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లోటస్, ఫుల్లీ బ్లాజమ్ లోటస్. అనాహత చక్ర కేంద్రం అది, ఆనంద క్షేత్రం అది. ఆ కమలం వికసించిన తర్వాత ఏ ఇష్టదైవాన్ని మీరు ప్రార్థిస్తారో ఆ ఇష్టదైవం కమలం మీద కూర్చొని మీ వైపు చూస్తున్నట్లు ఆలోచించండి, నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ధ్యానం ముందుకి లోతుగా వెళుతూ ఉండాలి. అప్పుడు మనకి ఏకాగ్రత, భక్తి, శ్రద్ధ కలుగుతుంది ఇంకా 1000 రెట్లు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.
శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓకే స్వామీజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. ఈ 10 నిమిషాలు చేసిన దానికి ఆ ఫలితం నాకే తెలుస్తుంది. చాలా చక్కగా రిలీఫింగ్గా, చాలా టెన్షన్లో ఉన్న వాళ్ళు కాసేపు అలా కూర్చొని ఒక 10 నిమిషాలైనా రిలాక్స్ అయిపోవచ్చేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ, మా కోసం చక్కగా వివరించారు. ఇది ఇవాళ రైజ్ అండ్ షైన్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.